ప్రజలని రక్షించడానికి, పరలోకం సంతోషించే కార్యం చేయడానికి వెళ్ళినప్పుడు అపహాస్యకరంగా మాట్లాడిన ఆ వ్యక్తిని పక్కన పెట్టేసి దేవుడికి మహిమ కలుగును. దేవుడు చేసిన గొప్ప అద్భుతాన్ని చూద్దాం. హల్లెలూయా. 2వ రాజులు 7వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. అప్పుడు పట్టణపు గుమ్మం వద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? పట్టణంలోనికి పోదుమనుకొంటిమా? పట్టణమందు క్షేమం ఉన్నందున అచ్చట చచ్చిపోదుము, ఇచ్చట ఊరక కూర్చున్నను, ఇచ్చటను చచ్చిపోదుము అని పదండి, సిరియానుల దండుపెట్టలోనికి పోదుము రండి. వారు మనలను బ్రతకనిచ్చినా బ్రతుకుదుము, మనలను చంపినా చత్తుమని చెప్పుకొని దేవునికి స్తోత్రం. సంధ్య చీకటి ఉన్నది ఉన్న పాటుగాని వాళ్ళు బయలుదేరిరట. ఏమైనా కానీ బ్రతకనిస్తే ఇక్కడ కూర్చున్నా చచ్చిపోతున్నాం, ఆకలికి అలమటిస్తున్నాం. పోని వాళ్ళు ఒకవేళ ఇస్తే ఏమన్నా వేస్తే ఒక ముద్ద మనం తిని బ్రతకొచ్చు, లేదంటే వాళ్ళు లేకపోతే ఈడైనా చచ్చేది ఆడైనా చచ్చేది, పదండి వెళ్దామని అందరూ మాట్లాడుకొని బయలుదేరిరట. దేవుడికి మనం సంధ్య చీకటి ఉన్నది ఉన్నట్లుగానే సిరియానుల దండుపేటలోనికి పోవాలని లేచి సిరియానుల దండు వెలుపలి భాగమునందుకు రాగా అచ్చట ఎవరునూ కనబడకపోయారు. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియానుల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదికి వచ్చుటక ఇజ్రాయేళ్ల రాజు, హెత్తీల రాజు, ఐగుప్తు బెత్తమిచ్చి ఉన్నారని సిరియానులు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారములనైనను గుర్రంలోనైనను దేవుడికి మహిమ కలుగు, గాడిదలతోనైనను దండుపెట్టెలో ఉన్న వాటినైనను ఏమీ తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకొనిటకు చాలని అనుకొని సంధ్య చీకటి ఉన్నది ఉన్నట్లుగానే పేట విడిచి పారిపోయి ఉండిరి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు కార్యం అద్భుతంగా చేయడానికి, దేవుడు ధన్యత అద్భుతంగా చూపించడానికి, దేవుని వాక్యంతో ప్రజలు ఏలియా, ఎలీషా ఇద్దరు అభిషేకం పూనుకున్న వాళ్ళు కదా. దేవునికి స్తోత్రం. ఏలియా అభిషేకము ఎలీషాలో కొలత లేనంతగా వచ్చేసింది. ఆ అభిషేకంతో చెప్తుండు, రేపు ఈ వేళకి ఇక్కడ ఏముండదు, అంత సమృద్ధిగా ఉంటది, ఆనందంతో ఉంటది, వారి జీవితాలు కట్టబడతాయి. అద్భుతకర వాక్యం విడుదల చేసాం. వాక్యం ఒక వ్యక్తిలోకి వచ్చిందంటే నాశనకరమైనది అంతా కూడా కాలిపోతుంది, నాశనకరమైనది ఏది కూడా పనిచేయదు. వాక్యం ఒక వ్యక్తిని సరిచేస్తుంది, వాక్యం ఒక వ్యక్తిని ప్రయాణింపజేస్తుంది, నడిపింపజేస్తుంది. ఆ వ్యక్తిలో ఉన్న ప్రతి బలహీనతలు వెళ్ళిపోయేలాగా చేస్తుంది. ఆ సంధ్య చీకటి ఉన్నది ఉన్నట్లుగానే 4 కుష్ఠరోగులు వీళ్ళకి స్వార్థ ప్రకటించి అట్లయితే బాగుండదు, మనం వెళ్దాం, మనం ఇక్కడ ఉంటే చచ్చిపోతాం, ఇవన్నీ తిని సంతోషించి ఆనందించి ఇది మనం రాజుంటికి తెలియజేయాలి, ఇది గొప్ప శుభవర్తమానం అని వాళ్ళు పరుగులెత్తుతూ ఏలియా చెప్పిన ఆ ప్రవచనానికి సాదృశ్యంగా వీళ్ళు వెళ్ళి రాజు ఇంటి వారితో అన్ని వివరాలు చెప్పిండ్రు. మేము సమృద్ధిగా తిన్నాము, ఇగో మేము కూడా తెచ్చుకున్నాము అని. దేవుని అద్భుతం అంత చక్కగా ఉంటుంది, దేవుని వాక్యం అంత దేవుని సంతోషపెట్టే పని భూలోకంలో దేవుడు నీకు నాకు అనుగ్రహించిండు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసానికి మన స్తోత్రం, గొప్ప జాగ్రత్త మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రతి కుటుంబాన్ని దీవి నాయన మీ ఆత్మతో నింపి బలపరిచి ప్రతి ఒక్క బిడ్డని సమృద్ధితో నింపుతున్న కృతజ్ఞతలు చెల్లిస్తే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.